హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 91వ కీర్తన 15వ వచనము. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానంలో శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనని, అతన్ని విడిపించి గొప్ప చేసేదనని దేవుని వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు అన్నమాట. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు శ్రమలో నేను అతనికి తోడై ఉంటా అన్నాడు. మరి ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు ఎవరి కోసం ఈ వాగ్దానాన్ని ఇచ్చాడో నాకైతే తెలియదు. మరి మీరు ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, మరి భయపడకండి. దేవుని యందు ఆశ్రయించి దేవునికి మొదలుపెట్టండి. ఆయన మీకు తోడై ఉంటాడు. తగిన కాలాన దేవుడు మీకు సహాయం చేస్తాడు. మరి ఆ కాలాన ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే యోసేపు విషయంలో శ్రమలు వచ్చినాయి, యోసేపుకి కష్టాలు వచ్చినాయి. కానీ దేవుడు ఆ శ్రమల్లో కూడా యోసేపుకి దేవుడు తోడున్నాడు. ఆ తరువాత దేవుడు ఫరో తరువాత ఐగుప్తు మొత్తాన్ని ఏరే చక్రవర్తిగా చేశాడు యోసేపుని. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు మిమ్మల్ని గొప్ప స్థానానికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. మీరు ఈ రోజున ఎన్నో శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. భయపడవాకండి. అయ్యో ఏంది నాకు ఈ కష్టాలు, బాధలు, ఏంది నాకు ఈ శ్రమలు అని మీరు ఎవరైనా అనుకుంటున్నట్లయితే మీరు అలా అనుకోవాకండి. దేవుని యందు ఆధారపడండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆ కాలాన యోసేపుకు కూడా దేవుడు శ్రమలో తోడై ఉన్నాడు. తగిన కాలాన యోసేపుని హెచ్చించాడు. అలాగే మీ జీవితంలో మీకు కష్టాలున్నా, బాధలున్నా భయపడవాకండి. దేవుడు మీకు తోడున్నాడు. తగిన కాలాన హెచ్చిస్తాడు మిమ్మల్ని. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి వాగ్దానాన్ని దేవుడు ఎవరి కోసం ఇచ్చాడో నాకైతే తెలియదు. మరి మీరు భయపడవాకండి. దేవుడు మీకు తోడున్నాడు. తగిన కాలాన్ని మిమ్మల్ని హెచ్చిస్తాడు. మరి భయపడాల్సిన అవసరం లేదని ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న యేసయ్యా, దేవా నాయన యేసయ్యా, శ్రమలో నేను అతనికి తోడై ఉంటా అని ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవా నాయన నువ్వు మాకు సెలవిచ్చావు ప్రభువా. దేవా నాయన యేసయ్యా, మేము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా భయపడకుండా నీ కృప చూపించాయా. దేవా శ్రమలో నువ్వు మాకు తోడుంటా అన్నావు. దేవా నాయన యేసయ్యా, నువ్వు తోడున్నావని చెప్పి మేము నీకు ఇష్టానుసారంగా మేము ధైర్యంగా నీలో ఉన్నట్టు నీ కృప చూపించాయా. దేవా నాయన ఈ వాగ్దానం ఎవరి కోసం ఇచ్చావో నాకైతే తెలియదు ప్రభువా. దేవా శ్రమలో నేను అతనికి తోడై ఉంటా అని చెప్పావు. దేవా నాయన యేసయ్యా, ఎవరైనా నీ బిడ్డలు దేవా నాయన శ్రమల్లో ఉన్నట్లయితే దేవా నాయన నువ్వు వారికి తోడున్నావు. దేవా నాయన యేసయ్యా, దేవా వారిని తగిన కాలం ఇచ్చిస్తాను. అది వారు తెలుసుకొని దేవా ధైర్యంగా ఉన్నట్లు నీ కృప ప్రభువా. ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులన్నింటినీ ఆస్వాదించాయా. దేవా నాయన యేసయ్యా, ఈ వాగ్దానం చూస్తున్న వారిని ఎవరైనా నీ బిడ్డలు నిన్ను నమ్ముకోకపోతే, దేవుని అయినా నిన్ను నమ్ముకోకపోతే నిన్ను నమ్ముకున్నట్లు నీ కృప చూపించేసయ్యా. యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరికైనా కష్టాలు, బాధలు ఉన్నా కూడా భయపడవాకండి. దేవుడు మీకు తోడుంటూ అంటున్నాడు. తగిన కాలాన్ని మిమ్మల్ని హెచ్చిస్తూ అంటున్నాడు. మరి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మరి ఈరోజు దేవుని వాగ్దానాన్ని మీ కొరకు ఇస్తున్నాడు. మరి భయపడవాకండి. మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అందరూ